నమస్తే ఫ్రెండ్స్. అంతా ఎలా ఉన్నారు? అంతా ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీలో పార్ట్ 6గా మీతో మరిన్ని విషయాలు షేర్ చేయాలని మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఈ వీడియోలో నేను ఎక్సర్సైజ్ చేస్తున్న ఇన్‌స్ట్రుమెంట్ ఫుల్ బాడీ హై క్యాలరీ బర్నింగ్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్‌స్ట్రుమెంట్ స్టార్ట్ చేసిన వెంటనే చాలా స్పీడ్‌గా రన్ చేసేయగలుగుతాం. స్టార్టింగ్‌లో ఎవరమైనా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. కానీ దాని వలన ప్రయోజనం ఎక్కువగా ఉండదు. ఇన్‌స్ట్రుమెంట్ రెసిస్టెన్స్ పెంచుతూ ఉన్నట్లయితే చూడండి మనకి అప్‌లో సైకిల్ తొక్కేటప్పుడు ఎలా స్లో అయిపోతూ కష్టపడుతూ ఉంటామో అలా ఉంటుంది. కానీ చెమటలు తీవ్రంగా వస్తూ ఉంటాయి. హై క్యాలరీ బర్నింగ్ జరుగుతూ ఉంటుంది. అలానే ఈ ఇన్‌స్ట్రుమెంట్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎవరి స్టామినాని బట్టి వాళ్ళు రెసిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలవాటు లేని వారు స్టార్టింగ్‌లోనే రెసిస్టెన్స్ పెంచేయకూడదు. నేను చేస్తున్న వీడియోస్ చూసిన వాళ్ళలో కొంతమంది, "మేడం మీ వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి మేము కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. కానీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి" అంటున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేటప్పుడు అస్సలు అలవాటు లేని పని సడెన్‌గా స్టార్ట్ చేసేటప్పుడు పెయిన్స్ కామన్‌గా వస్తాయి. ఇది అందరి విషయంలో జరిగేదే. ఏ ఒక్కరి విషయంలోనో కాదు. వేడి నీళ్ళ స్నానం, ఆయిల్ మసాజ్, ఎలా అయినా వెయిట్ లాస్ అవ్వాలి, బాడీని మంచి షేప్‌కు తీసుకురావాలి అనే కోరిక మనల్ని ముందుకు నడిపించేస్తాయి. ఇంకో విషయం, పెయిన్స్ వస్తున్నాయి అంటే ఆయా శరీర భాగాలు వీక్‌గా ఉన్నాయని అర్థం. ఆ వీక్‌నెస్ పోయి ఆయా బాడీ పార్ట్స్ స్ట్రెంగ్తెన్ అయ్యి మీ పెయిన్స్ పోవాలంటే మీరు ఎక్సర్‌సైజెస్ కంటిన్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏమైనా జాయింట్ పెయిన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళితే వాళ్ళు ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారు. ఇది కూడా అంతే. ఫిజియోథెరపీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్సర్‌సైజెస్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఏమైనా ఎక్సర్‌సైజెస్ చూపించేటప్పుడు బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్ బర్నింగ్‌కి, హై క్యాలరీ బర్నింగ్‌కి చూపిస్తున్నాను. కావున అవి టఫ్‌గానే ఉంటాయి. కొద్దిగా బాడీ వార్మప్ చేసుకున్నాక అంటే వాకింగ్, జాగింగ్ లేదా చిన్న చిన్న వార్మప్ ఎక్సర్‌సైజెస్ చేశాక బెల్లీ ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్స్ చేయాలి. అది కూడా స్టార్టింగ్‌లో అయితే మీరు ఎన్ని సెకండ్స్ ఉండగలిగితే అన్ని సెకండ్స్ ఉండడం. నెక్స్ట్ డే ముందు రోజు కన్నా 2 సెకండ్స్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం. ఇలా రోజులు గడుస్తూ ఉన్న కొలది ఎక్కువ టైం ఆసనంలో ఉండగలుగుతారు. లేదా ఎక్సర్‌సైజెస్ ఎఫెక్టివ్‌గా చేయగలుగుతారు. అలా కాకుండా మీకు ఆల్రెడీ ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ఇలా జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నట్లయినా, గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయినా తప్పకుండా డాక్టర్ సలహా మేరకు మీ స్టామినాని దృష్టిలో పెట్టుకొని ఆసనాలు వేయండి, ఎక్సర్‌సైజెస్ చేయండి. నేను ఏం చేసినా 1 మినిట్ లేదా మోర్ థాన్ 1 మినిట్ అంటూ ఉంటాను. దానికి కారణం ఆసనంలో ఎంత ఎక్కువ టైం ఉండగలిగితే అంత బెనిఫిట్స్ ఉంటాయని. అంతేగాని స్టార్టర్స్ అంతసేపు ఎవ్వరూ ఉండలేరు. సో, బై ప్రాక్టీస్ ఇట్ విల్ బి మోర్ ఈజీ. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒకటికి 2 సార్లు వినండి.